సార్ నమస్తే సార్. నమస్తే సార్, జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద ఇప్పటికి మనకు వచ్చిన అప్డేట్ చూస్తే 27 మంది వరకు కూడా చనిపోయారని, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మాట్లాడే పరిస్థితి. పెహల్గాంలో జరిగిన ఈ దుర్ఘటన ఏ రకంగా చూడాలి? ముందుగా దీన్ని ఎలాంటి శశబిషలు లేకుండా దేశం కాదు ప్రపంచమంతా ఖండించాలి. ఇది ఒక పిరికి పందల చర్య. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదుల దుర్మార్గాన్ని ప్రపంచం మానవాళి అంతా ఖండించాలి. ఎందుకంటే నిరాయుధులైన ఎలాంటి సంబంధము లేని అమాయక పర్యాటకుల పైన జరిపిన ఒక దివాలా కోరు పిరికి పందల చర్య ఇది. ఇక దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఒకటి, ఇది పహల్గాం అనేది చాలా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక ప్రఖ్యాతమైనటువంటి పర్యాటక కేంద్రం. ఎందుకంటే ఈ పర్యాటక కేంద్రంలో అందమైన అడవులు, లోయలు, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. సో అందువల్ల జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రముఖ టూరిస్ట్ సెంటర్. ఈ టూరిస్ట్ సెంటర్ను టార్గెట్ చేయడంలో తీవ్రవాద లక్ష్యం ఏంటంటే ఆర్టికల్ 370 నిరర్థకంగా మారినాక, రద్దు చేశాక కాశ్మీర్ టూరిజం పెరిగింది. కొన్నేళ్ళు పట్టింది టూరిస్టుల కాన్ఫిడెన్స్ క్రియేట్ కావటానికి. అందువల్ల ఈ చర్య ద్వారా తీవ్రవాదుల లక్ష్యం ఏంటంటే పర్యాటకుల్లో ఒక భయాన్ని కల్పించి కాశ్మీర్కు పర్యాటకులు రాకుండా భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెగగొట్టాలి. జమ్మూ కాశ్మీర్ ఎకానమీలో టూరిజం ఒక కీలకమైంది. సో జమ్మూ కాశ్మీర్ ఎకానమీని దెబ్బతీయాలి. జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవిత స్థితిగతుల్ని దెబ్బతీయాలి. కాశ్మీర్ అనేది ఇంకా అన్సెటిల్డ్ క్వశ్చన్, ఇంకా ఇది పరిష్కారం కాలేదు అన్న సంకేతాన్ని పంపాలి. ఇక్కడ ఆర్టికల్ 370 రద్దయ్యాక ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పడం కేంద్రము, జమ్మూ కాశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, టూరిస్టులు వస్తున్నారు, యథార్థత స్థితి వస్తుంది అని అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ప్రభుత్వం ఏర్పడడం, రాష్ట్ర అసెంబ్లీకే కాదు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పెద్ద సంఖ్యలో తీవ్రవాద పీడిత ప్రాంతాల్లో కూడా బీహార్ కన్నా ఎక్కువ పోలింగ్ జరగడం, ఇవన్నీ కూడా కాశ్మీర్ రిటర్నింగ్ టు నార్మల్సీ అనే మెసేజ్ ప్రపంచానికి పోకూడదు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల కొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. కాశ్మీర్ అస్థిరమైంది, కాశ్మీర్ ఇస్ అన్సెటిల్డ్ క్వశ్చన్ అని పంపాలి. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మనీర్ మాటలు కూడా మనం చూసాం. దుర్మార్గంగా మాట్లాడాడు. కాశ్మీర్ ప్రజల పక్షాన మేము ఉంటాము, రకరకాలుగా మాట్లాడాడు. సో అంటే ఇది మొదటిగా తీవ్రవాద లక్ష్యం. టూరిస్టుల పైన దాడి చేయడం ద్వారా భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ కొన్న అనుబంధాన్ని తగ్గొట్టి ఆ రాష్ట్ర ఎకానమీ దెబ్బతీయడం. రెండవది, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర సహకారాన్ని కోరుతోంది. ఎనీ మూమెంట్ రాష్ట్ర హోదా మళ్ళీ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఆ ప్రక్రియను కూడా దెబ్బతీసి కాశ్మీర్ను అస్థిరపరచాలి జమ్మూ కాశ్మీర్ అనేది రెండవ లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. మీరు చరిత్ర అంతా చూడండి. 2019లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయిన యువరాజ్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశానికి వచ్చే సమయానికి ముందు పుల్వామా అటాక్ జరిగింది. మీకు అంతకుముందు బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చే సమయంలో కూడా వచ్చినప్పుడే అనుకుంటాను. సో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పెద్ద సంఖ్యలో అమాయకులు మరణించారు. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇండియాలో పర్యటించడం, భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఒక ఇస్లామిక్ స్పిరిచువల్ హెడ్గా ఉన్న సౌదీ అరేబియాలో పర్యటించడం, ఈ పరిణామాల్ని డైజెస్ట్ చేసుకోలేని తీవ్రవాదులు, వాళ్ళ వెనకాలన్న పాకిస్తాన్ కాశ్మీర్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా ప్రొజెక్ట్ చేయాలన్న ఒక దుర్బుద్ధి ఇందులో మనకు కనబడుతుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ కాశ్మీర్ లేవనెత్తుతుంది. పాకిస్తానే కాదు, తుర్కీలో ఎర్డగాన్ లాంటి వాళ్ళు
దీన్ని రైజ్ చేస్తూనే ఉంటారు. సో ఇంటర్నేషనలైజింగ్ ద కశ్మీర్ ఇష్యూ అనేది మరో ముఖ్యమైన లక్ష్యం. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే అమర్నాథ్ యాత్ర. జూలై 7th నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. 38 days యాత్ర. ఇది నాకు గుర్తున్నంత వరకు 2 రూట్లు ఉంటాయి. ఒకటి పైల్గామ్ నుంచి రూట్ ఉంటుంది, అది 48 kilometer రూట్, 48 kilometer రూట్. తర్వాత ఇంకో రూట్ ఉంటుంది 14 kilometers రూట్, అదేమో చాలా స్టీప్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా నడచన్నా పోవాలి, గుర్రం మీదన్నా పోవాలి, డోలీలన్నా పోవాలి, ఇంకో మార్గమే లేదు దీనికి. అందుకే మీకు ఈ ఇన్సిడెంట్ జరిగిన 1 hour, half an hour దాకా బయట ప్రపంచానికి సమాచారమే వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ఇంటర్నెట్ సిగ్నల్స్ ఉండవు. అలాంటి ప్లేస్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో పర్యాటకులే కాదు, డోలీ హార్స్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు. సో అందువల్ల ఇదొక ఈ అమర్నాథ్ యాత్రకు ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అమర్నాథ్ యాత్ర పైన ప్రతిసారి తీవ్రవాదుల దాడి ఉంటుంది. ఎందుకుంటుందంటే రిలీజియస్ టూరిజాన్ని డిస్టర్బ్ చేయడం ద్వారా దేశంలో హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి మతపరమైన సమీకరణను తీసుకొచ్చి లబ్ధి పొందాలన్నది తీవ్రవాదుల ప్రయత్నం. అంటే ఆ డివిజన్, ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మాట్లాడింది కూడా అదే కదా, ముస్లింలు అంటే వేరు, హిందూ మాకు భారతదేశానికి ఉన్న అసలు సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు, మా సంగతే వేరు అన్నాడు. సో సంగతే వేరంటే మరి ముస్లింలంతా ఒకే దేశం అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ 2 దేశాలకు ఎందుకు విడిపోయాయి? ప్రపంచంలో ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఎందుకు ఉన్నాయి? ఇరాన్ ఇరాక్ 10 ఏళ్ళు ఎందుకు కొట్టుకున్నారు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో కానీ ఇరాన్ సౌదీ అరేబియాలో ఎందుకు ఘర్షణ పడుతున్నాయి? దీనికి ఆన్సర్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు కొట్లాడుకుంటున్నారు? బెలూచిస్తాన్ ఎందుకు తిరగబడుతోంది పాకిస్తాన్ పైన? ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎందుకు తిరగబడుతోంది? మతము దేశం ఒకటైతే ఇవన్నీ జరగద్దు కదా. కానీ పాకిస్తాన్ దుర్బుద్ధి మనకి ఇందులో అర్థమవుతుంది. మతపరమైనటువంటి పుణ్యక్షేత్రాల్ని, ప్రదేశాలని టార్గెట్ చేయడం ద్వారా దేశంలో ఒక రకమైన మత ఉద్రిక్తతల్ని తేవాలన్నది తీవ్రవాదుల వారి మాస్టర్స్ యొక్క పని. ఇది 4వ ప్రధానమైనటువంటి లక్ష్యం. అందువల్ల ఇందులో చాలా కీలకంగా టెర్రరిస్టుల స్ట్రాటజీ ఉంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ఈ తీవ్రవాద చర్య. 5వది ఏంటంటే ఇప్పటిదాకా అనుసరించిన వ్యూహం ఏంటంటే కాశ్మీర్ షుడ్ బ్లీడ్. జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ స్టేట్మెంట్ అన్నాడు, వీ నో వీ కాంట్ గెట్ బ్యాక్ కాశ్మీర్ బట్ వీ వాంట్ కాశ్మీర్ టు బ్లీడ్ అన్నాడు. కాశ్మీర్ని మేము వెనక్కు తీసుకోలేమని మాకు కూడా తెలుసు, కానీ నిరంతర రక్తపాతాన్ని మేము కోరుకుంటున్నాం అన్నాడు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న అవకాశవాద రాజకీయ నాయకత్వం, ఉన్మాదపూరిత మత ఛాందసవాద శక్తులు, మిలిటరీ, వీళ్ళందరికీ కూడా భారత వ్యతిరేకత అవసరం వాళ్ళ ఉనికి కొరకు. అందువల్ల ఇవాళ కాశ్మీర్లో అడపాదడపా 1, 2, 3 ఇలా నెంబరు చిన్నదైనా నిరంతరం రక్తపాతం జరగాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పటిదాకా పనిచేశారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్, ఇది మామూలు టార్గెట్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి 20 మంది చనిపోయారంటున్నారు. ఇంకా డెత్ టోల్ 27 దాకా కూడా వెళ్ళవచ్చు అని అంటున్నారు క్రిటికల్లీ చూస్తున్న కొద్దీ. సో ఇందులో మీకు ఐ విట్నెస్ రిపోర్ట్లు ఏంటంటే ఒక్కొక్కరి పేరు అడిగి వారి అస్తిత్వాన్ని తెలుసుకొని అటాక్ చేశారని. అంటే ఎంత లక్ష్యంతో టార్గెటెడ్ కిల్లింగ్స్ దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆ టార్గెటెడ్ కిల్లింగ్స్, ఒక పురుషుని చంపుతుంటే భార్య వచ్చి నన్ను చంపు, కావాలంటే మా భర్తను చంపొద్దంటే లేదు నిన్ను చంపము, ఈ భర్తనే చంపుతాం, వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పు ఈ విధంగా అని కూడా చెప్పారట. అంటే ఇది క్లియర్గా ఇదేదో ఇన్సిడెంట్, ఐసోలేట్ ఇన్సిడెంట్ కాదు. ఇస్ ఎ వెరీ బిగ్ కాన్స్పిరసీ అగైన్స్ట్ ఇండియాస్ యూనిటీ. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం పైన విదేశీ ప్రేరేపిత, పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల కుట్ర ఇది. ఇండియాస్ యూనిటీ, ఇంటెగ్రిటీ అండ్ మీకు సావర్నిటీ పైన దాడి. అందువల్ల ఇది కేవలం ఒక ఇన్సిడెంట్గా చూడకూడదు, ఒక ప్రాసెస్గా చూడాలి. ఇందులో కాన్స్పిరసీ యాంగిల్ ఏంటంటే కాశ్మీర్ ఇస్ అన్సెటిల్డ్, కాశ్మీర్ను ఇంకా వివాదమే, కాశ్మీర్ ఇంకా పరిష్కారం కాలేదు, కాశ్మీర్స్ ఇంటగ్రేషన్ విత్ ఇండియా, భారతదేశంలో కాశ్మీర్ సంపూర్ణంగా అంతర్భాగమైంది అని మనం చెప్తున్న నరేటివ్ను
పంక్చర్ చేయాలన్నది ఒక ఉద్దేశం. దీనికి ఆరవది పాకిస్తాన్లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు. ఇలా మీకు బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 44% వర్మ, 44% ఆఫ్ ఏరియా, సగం భూభాగం. మనం చూస్తున్న ఇటీవల పాకిస్తాన్లో ఒక ట్రైన్ని హైజాక్ చేసి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ దాడి చేశారు. టెరికి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మీకు ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో పాకిస్తాన్ బలగాలపైన దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ పాకిస్తాన్ సృష్టిస్తే ఇలా పాకిస్తాన్కు తాలిబాన్కు పడతలేదు. ఆ రెండు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న డురాన్ లైన్ అంటారు, దాన్ని సరిహద్దుగా ప్రకటించండి అని పాకిస్తాన్ చెప్తుంటే ఆఫ్ఘనిస్తాన్ వినడం లేదు. సో అక్కడ సరిహద్దులు అటు ఇటు ఉన్న పఖ్తూన్ జాతిని విడగొట్టమంటున్నారు. సో అందువల్ల పాకిస్తాన్లో ఇవాళ ఉన్న పరిస్థితి నిన్నక మనం చూసాం. మనం సింధ్ ప్రాంతంలో మీకు హిందూ మినిస్టర్, పాకిస్తాన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక హిందూ మంత్రి పర్యటిస్తుంటే ఆయన పైన దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది? పంజాబ్ ప్రావిన్స్లో కడుతున్న ఒక డ్యాముల వల్ల సింధ్ ప్రాంతంలో మాకు నీళ్లు రావు అన్నది ఇష్యూ. ఆ ఇష్యూకి మతానికి ఏం సంబంధం? అది సెక్యులర్ ఇష్యూ కదా. కానీ ఆ ఇష్యూను కూడా హిందూ మినిస్టర్ని టార్గెట్ చేయడం ద్వారా దాన్ని డైవర్ట్ చేయడం అంటే పాకిస్తాన్ ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏంటి? పాక్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మేము బిచ్చ పాత్ర పట్టుకొని వెళ్తున్నట్లుంది మా పరిస్థితి, మిత్ర దేశాల దగ్గరికి వెళ్ళి సాయం చేయవన్నా మమ్మల్ని బిచ్చగాల్లాగా చూస్తున్నారు అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి మాటలు. సో ఇలాంటి పరిస్థితుల్లో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్లో ప్రజల దృష్టిని మరల్చడం ద్వారా, భారత వ్యతిరేకతను పెంచడం ద్వారా అక్కడ పబ్బం గడుపుకోవాలనుకునే పాక్ పాలక వర్గాల కుట్ర కూడా ఇందులో మనకు కనబడుతుంది. అందువల్ల ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీగా చూడాలి, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకూడదు.